రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జరగని అభివృద్ధి కేవలం 10 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిందన్నారు. పుప్పాలగూడ బీఆర్సీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు గత కొద్ది రోజులుగా ఎక్కువ ట్యాక్స్, రోడ్లు, అపార్ట్మెంట్ బయట స్పీడ్ బ్రేకర్లు, అపార్ట్మెంట్ పక్కనే వైన్ షాప్ ఏర్పాటు చేయడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు వెల్లడించారు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ అయిన వెంటనే అపార్ట్మెంట్ వాసుల కష్టాలు తీరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. నమస్తే. ఈరోజు మేము బీఆర్సీ టౌన్షిప్ లో ఉన్నాము. ఇది ఒక చాలా మంచి అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయి. 100 బ్లాక్స్, ఆల్మోస్ట్ 750 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఐటీ సెక్టర్ లో పనిచేస్తారు, కానీ వేరే వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియాలా కనిపిస్తుంది. ప్రతి స్టేట్ నుంచి అందరు ఉంటారు ఇక్కడ. అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లాగా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒకటే వాయిస్ తోనే అందరూ తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్నారు. వాళ్ళకు మోడీ గారు చేసిన మంచి కార్యాలు, ఇండియా ప్రోగ్రెస్, మన డిఫెన్స్ పొజిషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత, స్టాక్ మార్కెట్ ఎంత పెరిగింది, 3 times పెరిగింది స్టాక్ మార్కెట్. ఇంకా మన డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ వికసిత భారత్ తప్పకుండా మేము సాధిస్తామని అది కూడా చాలా ఫీలింగ్ ఉంది. ఇవన్నీ కలుసుకొని వాళ్ళకు క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి తెలుసు. అతని క్లీన్ ట్రాక్ రికార్డ్, ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి, అందుకే అందరూ తప్పకుండా మే 13th రోజు నంబర్ 2 కమలం గుర్తు మీద వాళ్ళు ఓటేసి కొండ విశ్వేశ్వరరెడ్డిని సెకండ్ టైం పార్లమెంట్ కు పంపిస్తారు 2 లక్షల మెజారిటీతో. సో ఎవ్రీబడి ప్లీజ్ రిమెంబర్ 2